ఏంటి రాధాకి మీకు ఉన్న సంబంధం ఏంటి? అనుబంధం ఏంటి? అంతా బాగానే ఉన్నామండి. అందరూ బాగానే అందరూ ఉన్నారు. బాగానే అంతా హ్యాపీ. అసలు మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది బొండా ఉమామేశ్వర గారు? అసలు ఏంటి ఒక రాజకీయంగా ఈ స్థాయికి రావాలంటే ఊరకు రావటం ఎవరికి ఏ నాయకుడికి సాధ్యం కాదు. అనేక ఎత్తు పల్లాలు ఉంటాయి, అనేక మాచెప్పులు పగలటం ఉంటాయి, దొగటం ఉంటుంది. ఇవన్నీ ఏంటి అసలు ఎలా మీ ప్రస్థానంలో వచ్చారు ఇక్కడ దాకా? ఈ 57 సంవత్సరాల వయసులో నాకు అన్ని అనుభవాలు అయిపోయినాయి, అన్ని జరిగినాయి. అంటే నా స్థాయిలో నాకు ఓకే. మేము చిన్నప్పటి నుంచి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ. అంటే మేము ఎమ్మెల్యేలుగా మా ఫ్యామిలీలో లేకపోవచ్చు, కానీ మేము రంగా గారి అనుచరులు, రంగా గారి మనుషులు. మా పెద్ద అన్నయ్య కానీ మా చిన్న అన్నయ్య కానీ నేను కానీ అప్పుడు దాదాపు స్కూల్ వయసు నుంచే ఆయన ఫాలోవర్స్ మేము. తర్వాత ఆయన చనిపోయినాక మేము కొన్ని రోజులు వ్యాపారస్తులుగా వ్యాపారంలో సెటిల్ అయ్యాం. తిరుపతిలో అలాగా వ్యాపార పరంగా వెళ్ళాం. తర్వాత మళ్ళీ విజయవాడలో వ్యాపార పరంగానే మళ్ళీ విజయవాడ వెనక్కి వచ్చాం. తర్వాత మళ్ళీ రాధా కోసం రాజకీయాల్లోకి వచ్చాం. రాధా కోసమే వచ్చారు. రాధా కోసమే వచ్చాం. రాధాని ఎమ్మెల్యే చేయడం కోసం వచ్చాం. రాధాని ఎమ్మెల్యే చేసాం. తర్వాత మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంటే మేము మళ్ళీ టీడీపీలోకి యాక్టివ్ అయ్యాం. తర్వాత బ్రదరు ప్రజారాజ్యంలో ఉన్నారు అప్పుడు అనుకుంటా. అప్పుడు ఆ టైంలో అప్పుడు మీరు మాత్రం తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయ్యారు. 99 నుంచి నేను టీడీపీలో ఉన్నాను. 99 నుంచి గద్దె రామ్మోహన్ గారు విజయవాడ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఫస్ట్ ఆయన కోసమే టీడీపీలోకి వెళ్ళారు. ఓకే. ఆయన కోసమే పార్టీలో ఆయన ఉన్నప్పుడు, ఆయన ఎంపీగా గన్నవరం ఎమ్మెల్యే నుంచి విజయవాడ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసినప్పుడే నేను వెళ్ళి సహకరించాం ఆయనకి. ఆయన్ని ఎంపీగా గెలిపించుకున్నాం. తర్వాత జరిగిపోయింది రాజకీయాలు. 2004కి వచ్చేటప్పటికి రాధాని ఆ రోజు సపోర్ట్ చేసాం, ఎమ్మెల్యే చేసాం. తర్వాత 2009 తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటానంటే, ఆయన అటు వెళ్తానంటే ఆయనతో పాటు మేము తెలుగుదేశం పార్టీకి వచ్చాం. నేను ఒక నియోజకవర్గాన్ని నుంచి అనుకున్నాం. ఆ రోజు టికెట్ నా పేరు మీద నాకు ఇచ్చి చంద్రబాబు గారు మళ్ళీ 9లో నాది మళ్ళీ మార్చారు. కొన్ని ఈక్వేషన్స్, కమ్యూనిటీ ఈక్వేషన్స్ అది. తర్వాత ఏదో ఓవర్లుక్ అయింది. 14లో నాకు సెంట్రల్ సీట్ ఇచ్చారు. విజయం సాధించారు. నేను 27,500తో మెజార్టీతో గెలిచా.